Hello. So 22nd April 2024. From today we'll be starting our summer cut saga, and ఈ రోజు నుండి we are dropping our calories to 1500 calories and seeing however sustainable it is. Priority అయితే protein goal is not my priority ఇప్పుడు. I'm just trying to lessen the calories. Starting with 2100 calories last week దాకా తింటుంటే now it is 1500 calories. I know ఇంత డ్రాస్టిక్గా క్యాలరీస్ డ్రాప్ చేస్తే ఐ విల్ ఫేస్ ఎనర్జీ లాస్ అండ్ స్టఫ్. దానికి ఐ యామ్ కాంపన్సేటింగ్. కొంచెం వర్కౌట్ చేసేటప్పుడు వాల్యూమ్ అండ్ ఇంటెన్సిటీ తగ్గిస్తున్నా. సో టుడే వి హిట్ ఆర్మ్స్ అండ్ ట్రై టు హిట్ యాప్స్ బికాస్ అది అవ్వలేదు, బికాస్ క్యాబ్ ఉంది, గాట్ టు గో టు ఆఫీస్. రైట్, ఎపిసోడ్ 1 సమ్మర్ కట్ సాగా. ఓకే, ఈ సమ్మర్ కట్ సాగాలో కటింగ్ ఒకటే మన ప్రయారిటీ కాదు. సో నేను వేరే గోల్స్ కూడా పెట్టుకున్నాను నా కోసం. 1, కెరియర్ వైజ్గా ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. 2, టు కంప్లీట్ అ బుక్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. చూద్దాం. కెరియర్ వైజ్గా అనుకునేది ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి, సో దట్ నాకు నా కెరియర్కి ఏమైనా యూజ్ ఉంటుంది అన్నట్టు. ప్రస్తుతానికైతే ఎక్సెల్ ఇంకా సీక్వెల్ నేర్చుకుందామని అనుకుంటున్నా. ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ కోర్సెస్, కొనుక్కున్నా. అది కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతోనే కొనుక్కున్నా. అండ్ కమింగ్ టు ద బుక్, అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ని కంప్లీట్ చేయాలి అనేది నా ఈ 1 మంత్లో నా గోల్. అదే 1 మంత్లో ఆ బుక్ కంప్లీట్ చేయాలి, దానిలో ఏమైనా నేర్చుకోవాలి అనేది ఒకటి. అండ్ ఎవ్రీడే అరౌండ్ 6000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ద డైలీ గోల్ అనమాట. బుక్ రిలేటెడ్గా అయితే డైలీ గోల్ ఒక 30 మినిట్స్ 25 మినిట్స్ రోజు చదవాలి బుక్. అండ్ ఎక్సెల్ ఇంకా సీక్వెల్ వచ్చేసి 2 కలిపి ఒక గంట సేపు రోజుకి దాన్ని ప్రాక్టీస్ చేయడమో లేకపోతే దాని గురించి నేర్చుకోవడం, రెండిట్లో ఏదో ఒకటి చేయడం అనేది నా డైలీ గోల్ అనమాట. సో యప్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. గోల్స్ ఒకటే కాకుండా ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు డూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నేను యూజువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ టైంలోనే జిమ్కి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళి వచ్చాక నా ఫస్ట్ మీల్ ఈరోజు నేను అరౌండ్ 8 o'clock టైంకి తీసుకున్న ఫస్ట్ మీల్ వాజ్ మై వే ప్రోటీన్ షేక్, అదొకటే తాగాను. అండ్ ఐ విల్ బీ డూయింగ్ అ 12 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది స్టార్టింగ్ ఆఫ్ విత్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ నుండి రాత్రి 8 లోపు. దట్ ఈస్ మై ఈటింగ్ విండో. తిన్నా కానీ క్యాలరీ డెఫిసిట్లోనే తింటాను. ఆ తినడం ఏదన్నా కానీ బిఫోర్ 8 ఐ విల్ బీ డన్, సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకి మై ఇన్సులిన్ వుడ్ బీ ఏమంటారు మంచి లెవెల్లో ఉంటుంది. సో వాట్ ఎవర్ ఐ టేక్ అది బెటర్గా అబ్జర్వ్ అవుతుంది అని. సో ఈరోజు ఐ స్పెంట్ అరౌండ్ 25 minutes రీడింగ్ దిస్ బుక్ అటామిక్ హ్యాబిట్స్. అండ్ దాంట్లో నుండి నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే, ఇఫ్ నువ్వు ముందుకెళ్ళాలి అంటే కొన్ని విషయాలను నువ్వు అన్లర్న్ చేయడం ఇంపార్టెంట్. అంటే నీకు కొన్ని విషయాలు ఒక విధంగా అర్థమై ఉంటాయి అండ్ దట్ మైట్ నాట్ బి ది కరెక్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ సంథింగ్. సో ఆ విషయాన్ని నువ్వు అన్లర్న్ చేసి మళ్ళీ అదే విషయాన్ని నువ్వు రీలర్న్ చేసినావు అంటే యూ విల్ ఫైండ్ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యూ విల్ ఫైండ్ బెటర్ లెర్నింగ్స్ ఫ్రమ్ ది సేమ్ మ్యాటర్. అండ్ half of the success depends only upon how you believe in yourself. For an example, సిగరెట్స్ కోసం పోతున్నారు, ఒకడు వచ్చి లేదు మామ నేను సిగరెట్లు ఆపేసిన, ఇవాళకే కొట్టట్లే నేను అంటాడు. అండ్ ఇంకోటి వస్తాడు, ఐఎమ్ నాట్ అ స్మోకర్ అంటాడు. అంటే ఇద్దరిలో స్మోకింగ్ ఆపేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాడు ఎవడు? హూ హెస్ ఆల్రెడీ డిసైడెడ్ దట్ వాడు స్మోకర్ కాదు అని చెప్పి డిక్లేర్ చేసుకున్న వాడికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది దాన్ని వదులుకోవడానికి. సో బుక్ ఏమంటుంది అంటే, ఒక విషయాన్ని నువ్వు కంప్లీట్గా నీ వైపు తిప్పుకోవాలి అంటే
హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ డన్ వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ నీ ఐడెంటిటీని అలా ఫామ్ చేసుకోవడానికి. ఇఫ్ నువ్వు బుక్ చదువుతున్నావు అంటే యూ షుడ్ బిలీవ్ దట్ యువర్ అ రీడర్. ఇఫ్ నువ్వు జిమ్కి వెళ్తున్నావు అంటే యూ షుడ్ బిలీవ్ దట్ యువర్ అన్ అథ్లీట్. ఇఫ్ నువ్వు ఎవరితో అయినా మాట్లాడుతున్నావు అంటే యూ షుడ్ థింక్ దట్ యు ఆర్ అ స్పీకర్. సో హాఫ్ ఆఫ్ ద గేమ్ ఇస్ బేసికలీ అపాన్ హౌ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు నీలో ఎలా అనుకుంటున్నావు అనే విషయాన్ని ఈ బుక్ ఈరోజు మనం చదివి తెలుసుకున్నాం అనమాట. దట్ ఈస్ వన్ గుడ్ లెర్నింగ్ టుడే. ఓకే, ఐ జస్ట్ ఫినిష్డ్ మై వాకింగ్. అంటే ఐ జస్ట్ completed my 1200 steps apparently. I'm not actually feeling well. So cold and throat infection వచ్చినట్టు అనిపిస్తుంది. So I tried just to walk, not to give it the 6,000 that I actually declared. అంత దాకా తీసుకెళ్ళాలని లేకుండే. But I don't know why, and I also was like about to give up on like the 1 hour రీడింగ్ సెషన్. అది ఎక్సెల్ నేర్చుకుందాం అని చెప్పి అనుకునే అది కూడా వద్దనుకున్నా ఆల్మోస్ట్. బట్ ఐ ఫౌండ్ దిస్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్ జస్ట్ నౌ. ఐల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ క్లిప్. జస్ట్ వాచ్ ఇట్. దట్ మేడ్ అది చూడగానే నాకు ఎట్లా అనిపించి ఇదంతా మనకు సంబంధం లేదు, మళ్ళీ కూర్చోాల్సిందే మనం అనిపించింది. I'll show you that in the next clip. Tired body, fuck that unmotivated mind, and get out there and do it anyway. You know, you better fight yourself, because you're not only winning when things are going your way. Sometimes, you know, Instagram also gives you good stuff. So this was one of the time. So instead of giving up, at least oka 15 నిమిషాలు or 20 నిమిషాలు, I'm just giving it something good, something productive.